మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దిగజారాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినప్పటికీ టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయన్నారు వైఎస్ జగన్. కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం కబుర్లు చెప్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం అచ్యుతాపురంలోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై అధికారులు అంచనాకొచ్చారు. రియాక్టర్ పేలడం వల్ల ప్రమాదం జరగలేదన్నారు. రియాక్టర్ సాల్వెంట్ లో ఎంసీబీఈ లిక్విడ్ లీక్ కావడంతో దుర్ఘటన జరిగినట్లు గుర్తించారు. లీక్ అవుతున్న సాల్వెంట్ పై ఎలక్ట్రికల్ స్పార్క్ పడడంతో పేలుడు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో పేలుడు ధాటికి బ్రిక్ వాల్ కుప్పకూలినట్లు తేల్చారు. అచ్యుతాపురం ఎసెన్షియా ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు బాధితులను పరామర్శించి చికిత్సపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇక అవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేజీహెచ్లో బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పారు. తమను ఆదుకోవాలంటూ బాధితులు వైఎస్ఆర్సీపీ నేతలను కోరారు. ఎసెన్షియా ఘటనపై ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని పరామర్శించారు. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రేపు అచ్యుతాపురం సెజ్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఇవాళ ప్రమాద స్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదని రేపు వెళ్లనున్నారు వైఎస్ జగన్. రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ధర్నా శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రుణమాఫీపై చేవెళ్లలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. రుణమాఫీపై రైతులను సీఎం రేవంత్ రెడ్డి దాగా చేశారంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో ఒక మాట, కేబినెట్లో ఒక మాట, అసెంబ్లీలో మరో మాట, ఖమ్మం సభలో ఇంకో మాట మాట్లాడి రైతులను తప్పుదోవ పట్టించారంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు తిహార్ జైలు అధికారులు. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవితను జైలు వైద్యుల సిఫార్సుతో ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోల్కతా హత్యాచార ఘటనతో వెల్లువెత్తిన నిరసనలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్జీకార్ ఆసుపత్రిలోని 3 సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది. ఎంసీహెచ్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహృత్ పాల్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్. మరోవైపు ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ పైన చర్యలు చేపట్టింది బెంగాల్ సర్కార్. ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు కమిషనర్లను మాతృశాఖకు బదిలీ చేసింది సర్కార్. ఇక మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. పుట్టూరు, తాళ్లబురుడి గ్రామాల మధ్యలో సాకిగెడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రవాహంలో విద్యార్థులతో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన స్థానికులు ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని R&B అతిథి గృహం వద్ద delivery.com కొరియర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆఫీసులో దట్టమైన పొగలు రావడంతో స్థానికులు ఫైర్ ఆఫీసుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కర్నూలు జిల్లా హొలగొందలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు మర్లమాడికి వద్ద ఉన్న వేదావతి నది పొంగి పొర్లుతోంది. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నియామకంతో పాటు ఏఐసీసీలోనూ పలు మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ మందకృష్ణతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలను కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. పట్టణ కేంద్రంలో 29.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్బాబు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలనే డిమాండ్తో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందని, బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదంటూ ధ్వజమెత్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గండ్ర సత్యనారాయణ. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ రుణమాఫీపై పూటకో మాట చెప్తూ అందరినీ రైతులను మోసం చేస్తుందని పుట్టా మధు ఆరోపించారు. నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్లో ప్రమాదం జరిగింది. ప్రయాణ ప్రాంగణంలోని కుబిర్ ప్లాట్ఫామ్ వద్ద పై పెచ్చులు కూలాయి. ఈ ఘటనలో 7 ఏళ్ల పాపతో సహా 2 గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని సింగోరం గ్రామంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వరి పంట నీటి ముంపుకు గురై కొట్టుకుపోయింది. సుమారు 40 మంది రైతులకు చెందిన వరి పంట అంతా కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక సింగోరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు తెగిపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో దారిదోపిడీ ఘటన కలకలం రేపుతోంది. అప్పన్న వలస శివార్లోని రాజాంకు చెందిన 2 బంగారు వర్కర్లు మల్లిక్, నజీర్లపై బైక్పై వెళ్తుండగా దారి దోపిడీ జరిగింది. బైక్ను అటకాయించిన దోపిడీదారులు ముఖంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపారు. బంగారు వర్కర్ల వద్ద నుంచి సొత్తును దోచుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం జెండాను విడుదల చేశారు. పనయూరులోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంతంను రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలిపారు. అమెరికాలోని టెక్సస్లో వ్యభిచారం చేస్తూ 7 భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో 5 తెలుగువారు ఉన్నారు. వ్యభిచారాన్ని అరికట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో డెంటన్ కౌంటీ షెరీఫ్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో మొత్తం 18 మంది పోలీసులకు చిక్కారు. అందులో 7 భారతీయులుగా గుర్తించారు. భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగనున్నాడు. ఇవాళ లుసానై డైమండ్ లీగ్లో ఆడతాడు. అతను పోటీ పడుతున్నాడు. రాత్రి 12 తర్వాత అతడి ఈవెంట్ మొదలవుతుంది. ఈ సీజన్ డైమండ్ లీగ్ ఫైనల్స్ సెప్టెంబర్ 14న బ్రసెల్స్లో జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్రానికి సంబంధించి టీజర్ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకులు తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక పలు ప్రాంతాల్లో 5 రోజులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.